నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 రోజుల్లో ముగుస్తుంది అనుకుంటే సంవత్సరాల పాటు ఆ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కాస్త ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంగా మారిపోయింది. మధ్యలో అమెరికా అటు ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలోనూ అమెరికా సాయం చేయడంతో మొత్తంగా యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. సో ఏది ఏమైనా జ్యోతిష్యాలు అనేవి ఫలిస్తాయా లేదా అంటే ఈ మధ్య ఉగాది సందర్భంగా కూడా క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా యుద్ధాలు జరిగే అవకాశం ఉందని మన పండితులు కూడా చెప్పారు. సో నాడు నోస్ట్రడామస్ చెప్పిన వార్తలే కాదు, ఈనాడు మన తెలుగు పండితులు చెప్పినవి కూడా చూస్తే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో మూడో ప్రపంచ యుద్ధానికి నిజంగా ఈ పరిస్థితులు దారితీస్తాయంటే జ్యోతిషాలను పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే యుద్ధం అనేది ఎక్కడా ఆగట్లేదు, కంటిన్యూ అవుతుంది. ఒక దేశం మరో దేశంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే టైంలోనే ఎన్నో కీలకమైన ఆయుధాలు అనేవి తెరపైకి వస్తున్నాయి. పెద్ద పెద్ద ఆయుధాలు ఏ దేశాల ఆయుధ సంపత్తి ఏంటి, వారి బలాలేంటి అనేది కూడా ఒక్కసారిగా గత సంవత్సరం నుంచి అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి మనం చూసుకుంటే ఎన్నో కొత్త కొత్త ఆయుధాలు సామాన్యులకు కూడా తెలిసే పరిస్థితులకు వచ్చాయి. అంటే ఎప్పుడూ వినని కనీ విని ఎరగని ఆయుధాలను మనం చూస్తున్నాం. ఐరన్ డోమ్ అవ్వచ్చు, తర్వాత F-16 యుద్ధ విమానాలు అవ్వచ్చు, తర్వాత 300 నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో F-300 అవ్వచ్చు. ఇలాంటి కొత్త కొత్త ఆయుధాలు, కొత్త కొత్త వ్యవస్థలు రక్షణ రంగం ఎంత బలోపేతం చేసుకున్నాయి ఒక్కొక్క దేశం అనేది తెరపైకి వస్తూ ఉంది. సో రక్షణ రంగం కోసం ప్రపంచ దేశాలు ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయో కూడా మనం ఈ మూడు యుద్ధాలను ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే మూడో ప్రపంచ యుద్ధానికి నిజంగా ఈ పరిస్థితులు దారితీస్తాయా అంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల తర్వాత ప్రతిదాడి తప్పదని పదే పదే హెచ్చరించింది ఇజ్రాయెల్. కేవలం మాటలకే పరిమితం కాలేదు, అన్నంత పని చేసింది కూడా. గురువారం అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే విషయాన్ని అమెరికా అధికారులు కూడా ధృవీకరించినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే వెల్లడించాయి. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫహాన్లో పేలుళ్లు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల తర్వాత ప్రతిదాడి తప్పదని పదే పదే హెచ్చరికలు చేసిన ఇజ్రాయెల్ తన మాటను నెగ్గించుకుంది, అన్నంత పని చేసి చూపించింది. ఇక మొత్తంగా అయితే క్షిపణులతో అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ కూడా ఒక దేశంపై మరొక దేశం విరుచుకుపడుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫహాన్లో పేలుళ్లు జరిగినట్లు వార్తలు రావడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగినట్లు ఇజ్రాయెల్ మిలిటరీని ఓటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కొన్ని వార్తలనైతే వండివార్చింది. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్లోని ఇస్ఫహాన్ గగనతలంలో 12:30 తర్వాత అంటే అర్ధరాత్రి 3 డ్రోన్ల కదలికలు కనిపించాయని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ధ్వంసం చేసిందని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. నగరంలో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ జనరల్ చెప్పినట్లు కూడా ఇరాన్ స్పష్టం చేసింది. సో ఏది ఏమైనా ఇప్పుడు డ్రోన్లు అనేవి యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. సో డ్రోన్లు, క్షిపణులు, రాడార్ల వ్యవస్థను కూడా తప్పించుకొని పోయే ఐరన్ డోమ్లను సైతం ఛేదించే ఆయుధాలు ప్రపంచ దేశాల సొంతం అవుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి చెందాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేశం మరో దేశానికి సాయం చేసుకొని అభివృద్ధి చెందాలి అన్న దృక్పథంలో ముందుకు వెళ్ళాలి. కానీ ఈ యుద్ధాల వల్ల యుద్ధంలో గెలిచిన దేశము ఓడిన దేశము రెండూ కూడా నష్టపోతాయి. ఈ రెండు దేశాలతో సత్సంబంధాలు ఉన్న దేశాలు, అదేవిధంగా ఎగుమతులు దిగుమతులపై ఉన్న దేశాలు కూడా తీవ్ర సంక్షోభాన్ని చూడాల్సి వస్తుంది. సో ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా కరోనా విపత్తు అనేది కుంగదీసింది. ఆర్థిక సంక్షోభాలు తలెత్తాయి. అమెరికా కానీ చైనా కానీ చాలా ఆర్థిక వ్యవస్థలు కూడా డొల్లగా ఉన్నాయి. పైకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఆర్థిక ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి యుద్ధాలు గనక జరిగితే, ఇటువంటి యుద్ధాలు తలెత్తితే ప్రపంచం మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. నోస్ట్రడామస్ చెప్పినట్లు మూడో ప్రపంచ యుద్ధం కానీ వస్తే ప్రపంచం బూడిదవ్వటం ఖాయం. ఇప్పుడున్న ఆయుధాలను చూస్తే ఇక మానవ జాతి అనేది ఎక్కడా మిగిలే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రనేతలందరూ కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటేనే ఈ పరిణామాలనేవి దాటేయవచ్చని చెప్పి చాలామంది భావిస్తున్నమాట. సో ఏది ఏమైనా యుద్ధం ఎప్పటికీ మంచిది కాదు. యుద్ధము ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తరతరాలను ఆ యుద్ధ ప్రభావాలు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి యుద్ధాలను వదిలేసి సామరస్యంగా శాంతి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటేనే ప్రపంచం శాంతి సామరస్యాలతో వెల్లివిరుస్తుంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.